రామ్మా. వైదేహి రా. వద్దు, వాళ్ళంతా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నన్ను తీసుకెళ్ళిపోతారు. అమ్మో వైదేహి, నేను రాను. నన్ను ఇంజనీర్ని దూరం చేస్తారు. ఏం కాలేదు, నాకేం కాదమ్మా. ఇదిగో చూడు. వద్దు వైదేహి, నన్ను వదిలి వెళ్ళొద్దు. అయ్యో ఏం కాదు, ఏం కాదు, రా. చూసావా, నువ్వు తప్ప నా చెల్లెలకు వేరే లోకం తెలియడం లేదు. అందుకే నిన్ను నా చెల్లెల కోసం ఇక్కడ ఉండనిచ్చాం. ఇప్పుడు తనతో పాటు నిన్నే పంపిస్తున్నాం. కాబట్టి తన బాధ్యత నీదేనని అర్థం చేసుకో. ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించి వాటి నుంచి బయటపడింది అనుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి. నీ కారణంగా నా చెల్లెలు మామూలు మనిషి అయితే మొదటిసారి ఈ ఇంటికి మేలు చేసిందానివవుతావు. ఇంతవరకు జరిగింది మర్చిపోయి ఇంటిల్లిపాది నీకు రుణపడి ఉంటాం. రుణపడి ఉంటామన్నాం కదా అని ఆ రుణం తీర్చుకోవడం కోసం నిన్ను వైదేహి అని పిలవమనేవో. అది మాత్రం జరగదు. రుణపడి ఉంటాం అంతే. నిశ్చితార్థం కూడా జరిగి ఇంకో శుభంతో ముగిస్తే చాలు. ఇంత చేసినందుకు ఒక థ్యాంక్స్ అయినా చెప్తావని ఎక్స్పెక్ట్ చేసా అలేఖ్య. కానీ నువ్వు ఒక్కదానివే ఇలా వచ్చి ఎనీవే తాగు. థ్యాంక్స్. కానీ ఈ థ్యాంక్స్ ఈ కాఫీకి. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న థ్యాంక్స్ మాత్రం ఎందుకో తెలీదు. ఏంటి అలేఖ్య, అంత పెద్ద హెల్ప్ చేస్తే ఏంటో తెలీదు అంటున్నావు? నువ్వు కోరుకున్నట్టుగా వైదేహిని, అదే వైదేహి రూపంలో ఉన్న వైశాలిని పంపించేశాను. నువ్వు హ్యాపీనే కదా? దారిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతే ప్రయాణం సాఫీగా సాగుతుంది. హ్యాపీనే గాని వైశాలిని నువ్వు పంపడం ఏంటి? మతి స్థిమితం లేని ఆవిడికి వైద్యం చేయించడానికి వెళ్ళింది కదా. అందరూ అలాగే అని నమ్ముతారు. కానీ దాని వెనకున్న కర్త కర్మ క్రియ అన్నీ నేనే. అడిగావుగా, దేవాంశ్ మనసులో స్థానం దొరికితే మిగిలినవన్నీ వాటంతటవే దక్కుతాయని. ఆ స్థానం దక్కించుకోవడానికి స్పేస్ క్రియేట్ చేశాను. ఇక మిగతాది నీ చేతుల్లో ఉంది. వైశాలి మళ్ళీ వస్తుంది కదా? రాదు. ఇక్కడ మీ నిశ్చితార్థం జరిగిపోతే ఇక ఎప్పటికీ వైశాలి రాదు. ప్రస్తుతానికి సాగనంపడం జరిగింది. శాంతం అక్కడే ఉండిపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నా. ఇక దేవాంశ్ నీ సొంతం. ఆ రోజు జరగాల్సిన నిశ్చితార్థాన్ని అది అడుగు పెట్టి ఆపింది. ఈ రోజు ఏ ఆటంకం రాకుండా తన అడుగు ఇంట్లో నుంచి బయట పెట్టించా. ఇక దేవాంశ్ మీదకి నీ వలపు వలె విసురుతావో ఒడిసి పట్టుకుంటావో అది నీ ఇష్టం.
దేవాంశ్ వాటికి లొంగే రకమే అయితే ఎప్పుడో దేవాంశ్ నా వశమయ్యేవాడు. ఇలా రెండో పెళ్లి వరకు ఆగాల్సి వచ్చి ఉండేది కాదు. ఏంటలేఖ్య అలా మాట్లాడి నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావు. చాలా మంది ఆడవాళ్లు తమ అందం చూసి ఎవరైనా పడిపోతారనుకుంటారు. కానీ ఆ అందం ఆకట్టుకునే నేర్పుంటేనే పడతారన్న సంగతి తెలుసుకోరు. ఏం నిర్ణయం తీసుకుపోతున్నావు బావా? నన్ను గుర్తిస్తావా లేక విస్మరిస్తావా? నేను ఇంటి నుంచిటే వెళ్ళిపోవడమా లేక తిరిగొచ్చే దారులు తెరుస్తావా? ఏం చేయబోతున్నావు బావా? వైదేహి అయిపోయింది. అయ్యో డ్రైవర్, కొంచెం ఏదైనా హోటల్ కనిపిస్తే కారాపు. అలాగే అమ్మా. అదిగో అక్కడికి హోటల్ ఉంది, ఆపు. త్వరగా ఆపు. అంజీ, కొంచెం ఆ హోటల్ దగ్గర టిఫిన్ తీసుకురావా. మీరు కూడా రండి అమ్మాయి గారు. అమ్మని అక్కడికి తీసుకురావటం బాగోదు, ఇక్కడికి తీసుకురా. అమ్మాయి గారు అది ఏంటంజీ, నువ్వు అటు వెళ్ళగానే నేను ఇటు నుంచిటే పారిపోతానా? అది కాదమ్మాయి గారు. నాకు అర్థమైందిలే. ఇంట్లో వాళ్ళు నీకేం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అమ్మ నదిలి ఎక్కడికి వెళ్ళలేను కూడా. అసలు అలాంటి ఆలోచన ఉన్నదాన్ని అయితే వచ్చుండేదాన్నే కాదు. మీ అందరికీ ఒక విషయం అర్థం కావడం లేదు. నా బావ మనసు నన్ను గుర్తించినప్పుడు నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా జరిగే నిశ్చితార్థం జరుగుతుంది, అది ఆగదు. అలా కాక నా నమ్మకం నిజమే. నా బావ నన్ను గుర్తిస్తే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వేలు పట్టుకు నడిచిన నా బావ ఇంకొకరి వేలికి ఉంగరం తొడగడు. ఆ నమ్మకంతోనే నేనిక్కడున్నా. ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే డ్రైవర్ని ఇక్కడే కాపలాగా ఉంచి నువ్వు వెళ్ళు. క్షమించండి అమ్మా. అన్నా, టిఫిన్ చేద్దాం పదా. నేను తీసుకొస్తాను అమ్మాయి గారు. రోజుకో పువ్వు పూస్తుందో లేదో తెలియదు కానీ ఈ మొక్కకి పూచే ప్రతి పువ్వు నీ జడకే చేరుతుంది, జడకే చేరుతుంది, జడకే చేరుతుంది, జడకే చేరుతుంది, జడకే చేరుతుంది. బావా ఎక్కడికి? చెప్తాను కదా, ముందు నువ్వు పదా. బావా, అంటే ఇది మనం పెంచిన గులాబీ మొక్క, తెల్ల గులాబీ మొక్క. మరి నాకెందుకు చెప్పలేదు? నీకిలా సర్ప్రైజ్ ఇద్దామని, పువ్వు పూసాక నీకోసమే తెంపాలని. ఎంత స్వచ్ఛంగా ఉందో కదా. అంతకన్నా స్వచ్ఛమైన నీ మనసు ఉంది కదా. అసలు నీ మనసు కన్నా స్వచ్ఛమైనది ఈ లోకంలో నాకు కనిపించదు.
మొక్క రోజుకు పువ్వు పూస్తే ఎంత బాగుంటుందో కదా బావా. ఇలా రోజు నీ ప్రేమని పొంది అదృష్టం దక్కుతుంది. రోజుకో పువ్వు పూస్తుందో లేదో తెలియదు కానీ ఈ మొక్కకి పూచే ప్రతి పువ్వు నీ జడకే చేరుతుంది. అవునా బావా? అవును. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా బాబు. ఓయ్, నోరు మూసుకో, దోమలు దూరుతాయి. కుందనపు బొమ్మలా ఉంది. నా మనవరాలు ఎంత అదృష్టవంతురాలో. చూసింది చాలు, నోరు ముయ్, ఈగలు దూరుతాయి. మీ కంటికి కనిపిస్తున్నా కానీ చూడాల్సిన వాళ్ళు మాత్రం చూడట్లేదు. దేవాంశ్ ఏం ఆలోచిస్తున్నాడో, ఆ చూపులన్నీ ఎవరి మీద ఉన్నాయో అర్థం కావడం లేదు. నేను రాను. రామ్మా. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే లాయరమ్మ కోపంతో ఊగిపోతుంది ఎందుకు? ఎందుకేముంది, వైదేహి తిరిగొచ్చింది కదా. అదే వైదేహి రూపం వచ్చింది కదా. అసలు నిజంగా వైదేహి వచ్చినా ఏమీ కాదు. ఎందుకంటే ఇంత అందం ఎదురుగా ఉంటే దేవాంశ్ ఈ అందానికి దాసోహం అవుతాడు గాని వైదేహి వైపు కూడా చూడడు. నన్ను పొగడాలనుకుంటే వేరే ఏ విషయంలోనైనా ట్రై చేయి, కానీ నా అందాన్ని, దేవాంశ్ నిగ్రహాన్ని ముడిపెట్టి మాత్రం పొగడద్దు. ఇంకా వైదేహి రూపం ఇంట్లో ఉంటే నా వైపు చూస్తాడా? అంటే దేవాంశ్ ఇప్పుడు ఆ వైశాలి గురించి ఆలోచిస్తున్నాడని అనుమానంగా ఉందా? అలా ఆలోచించేవాడే అయితే ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోడు. తనని వైశాలి అని అనుకుంటున్నాడే తప్ప వైదేహిని అనుకోవడం లేదు. కానీ ఆ రూపం కళ్ళెదురుగా కనబడుతుంటే వైదేహి గుర్తొస్తూ ఉంటుంది. ఇక నన్నెప్పుడు పట్టించుకుంటాడు? అందుకే కదా తను లేకుండా ఉండడానికి
శాంతా పిన్నికి ట్రీట్మెంట్ పేరుతో పంపించాం. కానీ ఆయన ఇక్కడే ఉన్నారని తెలిసి తిరిగి రప్పించేశాడు. చేసేదేదో పర్ఫెక్ట్ గా చేయాలి సిస్టర్. పంపించే ముందు ఆ డాక్టర్ ఉన్నాడో లేదో తెలుసుకోవాల్సింది కదా. అంత దూరం ఎవరు ఆలోచిస్తారు లాయరమ్మా? మన బ్యాడ్ లక్ కొద్దీ అలా జరిగింది అంతే. అదే బ్యాడ్ లక్ నిశ్చితార్థానికి అడ్డొస్తే ఆ పరిస్థితి మాత్రం రాదలేఖ్య. నిశ్చితార్థానికి ఏది అడ్డం వచ్చినా నేను అడ్డు నిలబడతాను. ఈ నిశ్చితార్థం మాత్రం జరగడం గ్యారంటీ. ఎంత అందాన్ని ఎలా వదులుకుంటున్నాడో పిచ్చోడు. నమస్కారం. నమస్కారం అండి. ఈ రోజే విదేశాలకు వెళ్ళిపోతున్నాను నాన్న. ఇంకో 4 రోజుల వరకు రారు. మన అదృష్టం కొద్దీ ఆ విషయం తెలిసి గురువు గారిని పిలిపించాను. నువ్వు వెళ్ళి అత్తయ్యని తీసుకురా. ఇంత కష్టపడి వైదేహిని బయటికి పంపిద్దామనుకుంటే నా కష్టం అంతా శాంతా పిన్ని వైద్యానికి ఉపయోగపడినట్టు అయ్యింది. నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఏం కాలేదు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకే. ఎక్కడికి నాతోనే ఉండు. నన్ను పట్టుకునే ఉండు. వదిలిపెట్టుకో. నీకేం కాలేదు కదా? లేదమ్మా. ఎవరైతేనా ఏం కాలేదు. పద. మనం ఇక్కడ ఉండొద్దమ్మా. వెళ్ళిపోతాం. వద్దు. ఏం కాదమ్మా. ఏం కాదు. స్వామి, విన్నారుగా అవే మాటలు. ఇంతకు మించి వేరే ఏ మాట లేదు. మమ్మల్ని ఎవ్వరినీ గుర్తుపట్టడం లేదు. మా దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది. ఇలా ఎప్పటి నుంచి అండి? తన కూతురు చావుని కళ్ళారా చూసినప్పటి నుంచి. అర్థమైంది. మరి ఈ అమ్మాయితో బాగానే ఉందే. ఈవిడ కూతురు అచ్చం ఈ అమ్మాయిలాగే ఉంటుంది. ఏమా, మీ అత్తయ్యకి అసలు ఏమైనా బుద్ధుందా? నిన్నిలా నట్టింట్లో పెట్టుకుని ఇలా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తుందేంటి? అది కాదు. నువ్వు ఉండగానే నీ భర్తకి ఇంకో పెళ్లి చేస్తున్నారు. ఏంటలేఖ్య ఇక్కడి నుంచున్నావు? ఏంటమ్మా? అటు చూడండి. ఏంటమ్మా విడ్డూరం? మరీ అంత మంచితనం పనికిరాదు. అది కాదండి, కొంచెం అర్థం చేసుకోండి. ఏంటమ్మా అర్థం చేసుకునేది? పెళ్లి చేస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? అదే నేనైతే ఊరుకునేదాన్నే కాదు. అత్తయ్య, మీరు వెళ్ళి మాట్లాడండి. మీరందరూ నన్ను వైదేహి అన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ మా వాళ్ళెవరిని తిట్టకండి. ఏంటమ్మా నువ్వనేది? ఆంటీ, తను మీకు వైదేహిలా కనిపిస్తుందా? అవును, వైదేహియే కదా. మా వైదేహి అయితే ఇలా ఉంటుందా? అవును, వైదేహి ఇలాగే ఉంటుంది కదా. బాగా చూడండి. ఎంత చూసినా వైదేహి వైదేహిలాగే ఉంటుంది. వైదేహి లాగానే ఉంటుంది, కానీ వైదేహి కాదు. తను వైదేహి అయితే దేవాంష్కి ఇంకో పెళ్లి ఎందుకు చేయాలనుకుంటావు? అసలు తనే వైదేహి అయితే దేవాంష్కి వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతున్నందుకు ఈ పాటికే ప్రాణాలు వదిలేసుండేది. అంతే కదా? మరైతే ఈ అమ్మాయి ఎవరు? అచ్చం వైదేహిలాగే ఉందే. తను మన శాంతి కోసం ఇంట్లో ఉంటుందమ్మా. అచ్చం మా వైదేహిలా ఉంటుంది కదా. శాంతి దగ్గరే ఉంచితే తన కూతురే ఉందనుకుని తొందరగా కోలుకుంటుందని ఇంట్లో ఉంచాం. వైదేహి కాదు, వైశాలి. మీలాగే పాపం తను కూడా ముందు తనే వైదేహి అనుకుంది. వైదేహి అయిపోవాలని అనుకుంది. కానీ తను వైదేహి కాదు, వైశాలి అని నిరూపించడానికి ఇక్కడికి లాయర్గా వచ్చాను. ఇప్పుడు కోడలు నవ్వుతున్నాను. ఏంటి, నువ్వు వైదేహివా?
ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. దీనికంతటికీ కారణం బావ నన్ను గుర్తించకపోవడం వల్లే కదా. అదే జరిగితే వీళ్ళిలా అనే అవకాశమే ఉండేది కాదు కదా. నేను వినాల్సొచ్చేది కాదు. ఇప్పటికైనా అర్థమైందా? తను శాంత పిన్నిని చూసుకోవడానికి మాత్రమే ఉంది. ఓ పని మనిషా? పని మనిషి అచ్చం వైదేహిలా ఉంది. విచిత్రంగా ఉందే. పదండి కిందికెళ్దాం రండి. అమ్మా, అబ్బాయి ఇంకా రాలేదేంటమ్మా? వస్తున్నాడు గురుగారు. దేవాంశ్, నానా దేవాంశ్. అత్తయ్య వస్తున్నాను కౌసల్య. వచ్చేస్తున్నారు. రాకుండా ఉండగలరా? అంత అదృష్టం ఉందా? ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడు? లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఏమి ఇవ్వడు కదా. అమ్మా, అగిపెట్టివ్వండి, దీపాలు వెలిగించాలి. అమ్మా అలా చూస్తూ నిల్చున్నావే, అగ్గిపెట్టి అడుగుతున్నారుగా, తీసుకొచ్చి ఇవ్వు. అలా చూస్తావేంటమ్మా? నువ్వే కదా పనమ్మాయివి, తీసుకురా. స్పెషల్గా చెప్పాలా? వెళ్ళి తీసుకురా. అలాగే పసుపు కుంకుమ తీసుకురామ్మా. చెప్పారు కదా, ప్రతిదానికి అలా ఆలోచిస్తున్నావే. వెళ్ళి తీసుకురా. అయిపోయింది కదా, వెళ్ళు ఆ పక్కకి వెళ్ళు.
ఇది మామూలు నరకం కాదే. ఇప్పుడు అర్థమైంది ఈ లాయర్ పిల్ల తెలివితేటలు. వెళ్ళిపోతాను అంటూనే ఉండిపోయేలా చేసుకుంది. మరి నీలా చేత కందనుకున్నావా? ఎవరినెక్కడ కట్టిపడేయాలో తెలిసిన లాయర్. లేమ్మా, మీరు చెప్పేది నిజమే కదా మావయ్య? ఈ దశరథ రామయ్యకు మాటంటే ప్రాణం. ఆ మాట తప్పిన రోజు మనిషే మిగలడు. ఈ పచ్చని తాంబూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. నా కొడుకు తాళి కట్టాక తనకి భార్యవి. తనకి ఇంటి కోడలైతే మరి నేనెవరు మావయ్య? నాకే ఇంట్లో చోటు లేనట్టేనా? అమ్మా, అమ్మాయి అబ్బాయి బట్టలు మార్చుకొని వస్తే ఉంగరాలు తొడిగించి దండలు మార్పిస్తాను. ఇది జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. దశరథ రామయ్య గారిచ్చిన మాట నిజం చేసినట్టు అవుతుంది. వెళ్దామా అమ్మా? పదండి బాబుగారు. ఈ మాటలు విన్నాక కూడా నేనెందుకు బతుకున్నాను? నా బావ జీవితంలో లేని ఈ జీవితం నాకెందుకు? అసలు నన్నెందుకు కాపాడావు బావా? వైశాలిని అనుకుని వదిలేసుంటే ఉరి తీసుండేవారు కదా. ఎందుకు కాపాడావు? ఎందుకు ఇప్పుడు నన్ను ఈ నరకంలో పెడుతున్నావు? చెయ్యొదులు. వదులుతా గానీ ముందు చెప్పేది విను. వదులుతావా? చంప పగలగొట్టునా? సరిపోయింది. పేరుకే రాజు రాణి, కానీ చేయి పట్టుకునే స్వాతంత్రం కూడా లేదు. అయినా నేనేదో వేరే ఉద్దేశంతో చేయి పట్టుకుని లాగలేదు. మాట్లాడదామని పిలిచాను. అది కూడా తప్పేనా? పిలిచే టైం తప్పు. అలీకెని రెడీ చెయ్యాలి. వేరే వాళ్ళు ఉన్నారులే గాని ఆగు. ఏమో అనుకున్నా గాని అలేఖ్య సూపర్ కదా.
పెదనాన్నే ఒట్టేసి మరి చెప్పేలా చేసింది చూడు. ఇక అంతా అయిపోయినట్టే కదా? ఏంటి అయిపోయినట్టు? అదే దేవాంశ్ అలేఖ్యల పెళ్లి అయిపోయినట్టు, తర్వాత నేను రాజ్యాధిపతి అయిపోయినట్టు. ఆ తర్వాత ఏ ఆపు, నీ పగటి కలలు కట్టిబెట్టు. హాలు లేదు, సూలు లేదు, ఇంకేదో కావాలన్నాడట నీలాంటోడే. ఇంకేం కావాలి? పెదనాన్న మాట ఇచ్చారు, కాసేపట్లో నిశ్చితార్థం అయిపోతుంది కదా, ఇంకా నీ అనుమానం ఏంటి? పూర్తవుతుంది. ఎప్పుడు? దేవాంశ్ అలేఖ్య వేలికి ఉంగరం తొడిగినప్పుడు. తొడుగుతాడు, ఉంగరాలు కూడా వచ్చేసాయి కదా. అలాగే ఆ వైదేహి కూడా తిరిగొచ్చింది. దాని ఛాలెంజ్ విన్నావు కదా. దేవాంశ్ అలేఖ్య వేలికి ఉంగరం తొడిగితే శాశ్వతంగా వైశాలిగానే బ్రతుకుతాను, వైశాలిగానే చస్తాను అంది. అయితే ఈ నిశ్చితార్థం అవగానే చేస్తుంది అంటే అంత ఛాలెంజ్ చేసి కూడా కళ్ళెదురుగా రింగులు మార్చుకుంటే మూసుకుని చూస్తూ కూర్చోడానికి అదేవన్నా చేతకాందనుకున్నావా వైదేహి? ఎలాగైనా అనుకున్నది సాధించాలనే చూస్తుంది. దానికి తోడు వాళ్ళ ప్రేమ ఏదైనా సాధించే బలాన్నిస్తుంది. అందుకే ఈ నిశ్చితార్థం జరగాలంటే అమ్మా, తనే నా వైదేహి. అలేఖ్య, తను నా వైదేహి. నాన్న, నా వైదేహి నాన్న. ఇందు, నా వైదేహి ఇందు. ఏమైందిరా నీకు? ఏదో అయ్యింది బామ్మ. మళ్ళీ వైదేహి అని ఏదేదో అంటున్నాడు. తను వైదేహి ఏంటి దేవాంశ్? ఏమైంది నీకు? అవును, ఏదో అయింది. కానీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఏదో అయ్యింది. ఏదో మాయ కమ్మేసింది. ఇదిగో ఇప్పుడే ఆ మాయ తొలగిపోయింది. నిజమేంటో తెలుసుకున్నాను. తనే నా వైదేహి, తనే నా ప్రాణం. దేవాంశ్, తను వైదేహేంటి? వైశాలి అని ఇప్పటి వరకు తనతో పోరాడి మళ్ళీ ఇప్పుడు వైదేహి అని పొరపాటు పడుతున్నావా? లేదమ్మా, ఇంతవరకు పొరపాటు పడ్డాను. సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు, కేసులు అని మనసుని కాకుండా కళ్ళని నమ్మి పొరపాటు పడ్డాను. కళ్ళెదురుగా వైదేహి ఉన్నా గుర్తించలేకపోతే ఇప్పుడు మనసు మాట వింటే తెలుస్తుందమ్మా, తనే నా వైదేహి అని. అది కాదు మనవడా. ఇందు ఏం చేసినా నా సంతోషం కోసమే అన్నావు కదా. నేను సంతోషంగా ఉంటే 100 కాదు 101 పుట్టినరోజులు జరుపుకుంటానన్నావు కదా. ఇదిగో నా సంతోషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన సంతోషం కాదు.